దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? జనవరి నెలలో ఇదే మొదటి వారమేమో దేవుని మాట వినటానికి నేను కూడా మీ ముందు కూర్చోవటం. మంగళవారం గడిచిన దినములన్నింటిలో కూడా ప్రభు కృపతోనూ క్షేమంతోనూ మనల్ని బలపరిచి కాపాడి ఆయా పనులన్నిటినీ కొనసాగింపు చేస్తూ తిరిగి మళ్ళీ దేవుని యొక్క మాటలో మనల్ని పరీక్షించుకోవటానికి ఆయన తీసుకుని వచ్చాడు. ఆయన మాటను శ్రద్ధగా వినటానికి సిద్ధపడదాం. మనం ధ్యానిస్తున్నాము రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 30వ లేఖనం. ఆఖరి రోజుల్లో ఉండేటువంటి ప్రభు చేత అప్పగించబడకుండా ఉండడానికి కావలసినటువంటి హెచ్చరికలు, మనసులో దేవునికి చోటు ఇవ్వకపోతే ఎలా అయిపోతారో చెప్తూ అహంకారుల గురించి మాట్లాడుతున్నాడు. కొండెగాండ్రును, అపవాదకులు, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను. ఇంగ్లీష్ బైబిల్లో కొన్ని వచనాలు ముందుకి వెనక్కి మారుతూ ఉంటాయి. తెలుగు బైబిల్లో ఉండేటువంటి అసౌలభ్యాన్ని బట్టి రెండవది తెలుగు భాషాంతరీకరణ చేయబడింది ఆదిమ హెబ్రీ గ్రీక్ భాష నుంచి. అందువల్ల ఇంగ్లీష్లో ఉండేటువంటి ట్రాన్స్లేషన్కి తగ్గ కంపల్లింగ్ లేదు అని చెప్పి మనం ఏమీ ఆలోచించక్కర్లేదు. ఇంగ్లీష్లో ఉండేటువంటి ఆ పదాల తాలూకా అవకాశవాదాన్ని బట్టి అక్కడ ట్రాన్స్లేట్ చేయబడింది. బట్ వేరజ్ గ్రీక్ వెర్షన్స్లో మూల భాషలో నుంచి ఏ భావంతో అయితే దేవుని యొక్క ఆత్మ యొక్క ప్రేరణ యొక్క మాట యొక్క విలువను ఎక్కువ చేయాలనుకున్నాడో ఆ ఎక్కువ చేయబడిన పదము దాని ఆర్డర్ ఇవ్వబడింది. అందువల్ల కొన్నిసార్లు చదివేటప్పుడు ఓవరాల్గా చదువుకున్నా దేని నుంచి దేనికి వెళ్తుంది అనేటువంటి మూల భాష యొక్క తర్జుమాన్ని చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. అందుకని తెలుగు బైబిల్ని ఇంగ్లీష్ చదివేవాళ్ళు పెద్ద తక్కువగా తీసేయాల్సిన అవసరమేం లేదు. దీనిలో అహంకారులు అనేటువంటి మాటను మనం చూసినప్పుడు ఇక్కడ వచనం చాలా స్పష్టంగా ఉంటుంది. రోమపత్రికలో వారు 28వ వచనంలో చూస్తే వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి. అంటే మైండ్లో దేవునికి అవకాశం ఇవ్వలేదు. వాళ్ళ ఇంట్లో దేవునికి చోటు ఉంది, వాళ్ళు పనిచేసే ప్లేస్లో దేవునికి చోటు ఉంది, వాళ్ళ కారులో బంపర్ స్టిక్కర్కినో విండ్షీల్డ్ మీద రాసుకోవడానికి వర్డ్ ఉంది, వారికి చేతిలో బైబిల్ ఉంది. వాళ్ళు ఇవ్వలేంది ఎక్కడ? మనస్సులో. అంటే బాడీకి విరోధంగా ఉండేటువంటి కొన్ని పరిస్థితులు ఉంటాయి, మనస్సు అని హృదయం అని. ఆ భాగాల్లో దేవునికి కావలసినంత చోటు ఇవ్వలేదు. యాక్సెప్టెన్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఒబీడియన్స్. ఒప్పుకోవటం వేరు, దానికి లోబడి విధేయత చూపటం వేరు. అలాంటి విషయాలలో ముందుకెళ్ళిపోయిన తర్వాత భ్రష్ట మనసుకు అప్పగించబడిన తరువాత అట్టివారు చేసేటువంటి పని 29వ వచనం దగ్గరకు వచ్చి చెప్తాడు. భ్రష్ట మనసుకు అప్పగించబడిన తర్వాత అంటే వాళ్ళు క్రైస్తవులే, వాళ్ళు యేసుప్రభు నమ్ముకున్న వారే, యేసులో ఉన్నవారే, దేవుని వాక్యం ఎరిగిన వారే, దేవుని యొక్క సంఘములో పాలిభాగస్తులైన వారే, దేవుని మాటతో వారి జీవితం చాలా కట్టబడుతున్నట్లుగా కనపడుతున్న వారే. కానీ వాళ్ళు దేవుని యొక్క హృదయమునకు ఉపయోగపడనటువంటి మంచి మనసుకు అప్పగించబడినటువంటి వారు. నేను దేవుని యొద్ద ఆనందించటం ఒక వర్గం, నేను దేవునితో ఉన్నానని అనేకులకు సాక్షిగా ఉండడం ఒక వర్గం, నేను దేవుని పనికి ఉపయోగపడేటట్లు దేవుడు నన్ను వాడుకొని నడిపించే విధానం మూడో వర్గం. ఇది మూడో వర్గానికి వ్యతిరేకమైన విషయాలు ఇవి. దేవుని పనికి నన్ను వాడుకోవటం అనంటే నా చేత సువార్త చెప్పటం, నా చేత మీటింగ్లు పెట్టడం, నా చేత ప్రార్థనలు చేయటం, నా చేత ఉపవాసాలు ఉండటం, నా చేత బిల్డింగ్లు కట్టడం, ఇవేవి దేవుని పనికి ఉపయోగపడేవి కావు. దేవుని రాజ్య వ్యాప్తికి ఉపయోగపడతాయి. దేవుని పనికి ఉపయోగపడేటువంటి వ్యక్తి అతని శరీరమును, అతని ఆత్మను, అతని హృదయమును, అతని మనస్సును సంపూర్ణంగా దేవునికి అప్పగించబడుతూ అతని అంతరంగములో దైవ సంబంధమైన సంఘర్షణల మధ్య సంపూర్ణంగా మారడం. ఇది చాలామందికి అర్థం అవ్వదు. ఎందుకంటే ఆ స్థాయికి ఎదిగితే నువ్వు దేవుని యొక్క మనస్సుతో నింపబడతావు, దేవుని యొక్క ప్రేమ తత్వంతో పరిపూర్ణమవుతావు, దేవుని యొక్క గుణలక్షణాలు నీ శరీరం నుంచి బయటపడతాయి, దేవుని యొక్క ఆత్మ చెప్తున్న సంగతులు నీ చెవులకు వినపడతాయి, దేవుని యొక్క హృదయము నీ లోపలికి నీ హృదయంగా మారుతుంది. ఈ అనుభవాలకు వచ్చే కొద్దీ క్రైస్తవుని యొక్క పదము రూపాంతరం చెందటం, క్రీస్తు వలె రూపాంతరం చెందడం, ట్రాన్స్ఫర్మేషన్. ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనే అనుభవానికి రాక మునుపే మనిషి జీవితకాలం ముగించబడుతుంది. కారణం ఏంటంటే చర్చి యొక్క ప్రొటెక్షన్ యొక్క అధికంగా మార్చబడి సంఘ కార్యక్రమాలు, సంఘము నుంచి బోధించబడుతున్నటువంటి ఉద్బోధలోకి
వారు దేవుని యొక్క పరిపూర్ణతలోకి వచ్చేసినట్లుగా అనుభవించే జీవితం జీవించేస్తారు. ఇక్కడే చాలామంది నీతిమంతులుగాను, పరిశుద్ధులుగాను, పరిపూర్ణులుగాను, సంపూర్ణులుగాను కనబడిపోతూ ఉంటారు. వాస్తవానికి బైబిల్ చెప్పేటువంటి పదం అది కాదు. ఆ విషయంలోకి భ్రష్ట మనసుకు అప్పగించబడక మునుపు నీ జీవితానికి భ్రష్ట మనసుకు వెళ్ళకుండా ఉండడానికి దేవుని యొక్క పరిపూర్ణతకు రావడం కొరకు ఈ లక్షణాలను మనం మెలకు కలిగి, స్పృహ కలిగి దాన్ని దాటడానికి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. అహంకారాల గురించి చాలా విషయాలు మనం విన్నప్పటికీ గుర్తించేటువంటి లక్షణాలని, మరికొన్ని విషయాలని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. నేను 3 విషయాలు ముందు మాట్లాడుకున్నాం. మొదటిది, ఎవరైనా తప్పుల్ని ఎత్తి చూపితే మనం దాన్ని స్వీకరించలేకపోవటం. రెండోది, ఒక మనిషికి మంచి 10 లక్షణాలు, గుణాలు చెప్పి ఆఖరిగా నీలో ఇలాంటి చెడ్డ లక్షణం ఉంది అని అంటే అవును అంటామా, నిందేస్తామా? అక్కడ దానిలోంచి బయటికి రావటం. మూడవది, నేను వానికంటే ఏం తక్కువ అనే పోటీ తత్వంలో పెరిగేటువంటి భావన గురించి మనం విన్నాం. ఈరోజు 4వ విషయాన్ని విందాం. ఎప్పుడైనా ఏదైనా పోటీతత్వానికి తెగబడిన తరువాత మనలోనికి వచ్చేటువంటి ధీమా, గర్వం, ధైర్యం, తెగువ, మితిమీరిన విశ్వాసాన్ని ప్రదర్శించగలగటం, ఇది అహంకారాన్ని గుర్తించేటువంటి లక్షణం. ఏదైనా ఒక పోటీకి మనం వెళ్ళడానికి రెడీ అయ్యేటప్పుడు నీ సమవుజ్జీని పెంచుకోవాలి. కయ్యానికైనా వ్యయాని, అంటే గొడవకు కానీ సంబంధానికి కానీ ఇద్దరు కూడా ఎలాంటి వాళ్ళు ఉండాలి? ఈక్వల్ లెవెల్స్ ఉండాలి. ఈక్వల్ లెవెల్ అంటే ఫైనాన్షియలా, సైజా? బాక్సింగ్కి వెళ్ళేటప్పుడు బాట్లో ఆ పోటీని రింగ్లోకి తీసుకెళ్లే ముందు ఆ రింగ్లో క్లియర్గా చెప్తారు ఏంటంటే ఏజ్, ఇద్దరికి ఎలాంటి వయసుతో పాటు కలిగినటువంటి బరువు, వెయిట్ అటు ఇటు తేడా అయితే వెయిట్ లిఫ్టింగ్స్లోనూ, తర్వాత రెజ్లింగ్లోనూ, బాక్సింగ్లోనూ చాలా తేడాలు వస్తాయి. అందుకని ఇతని బరువునకు సమాన బరువు కలిగినటువంటి అవతల వ్యక్తి చేత బరువు పాటించడం అనేది ఒక పోటీ సాంప్రదాయం. మనకు కూడా బైబిల్ ఆ విషయం చెప్తుంది. ఖచ్చితంగా పోటీలోకి వెళ్ళేటప్పుడు సరి అయినటువంటి పద్ధతి తీసుకోవాలని. అప్పుడు నేను నాలాంటి పోటీకి సంబంధించినటువంటి సమవుజ్జీని ఒక వ్యక్తి నా ముందున్నాడు. అతనితో నేను పోటీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఆ పోటీలో నేను గెలుస్తానా ఓడిపోతానా అన్నది సెకండరీ మ్యాటర్. బట్ నేనైతే పోటీకి వెళ్తానికి వరకు నా మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉన్నాను. ఇప్పుడు నేను పోటీకి తెగబడడానికి డిక్లరేషన్ ఇచ్చేశారు, ఫ్లాగ్ ఓపెన్ చేయబడింది. ఇప్పుడు నేను బయటకు వెళ్ళడానికి ఒక 10 నిమిషాలు టైం ఉంది. ఇప్పుడు నేను ప్రిపేర్ అవుతున్నాను. అది ఏ పోటీ అయినా అనుకోండి. ఇప్పుడు అవతల వ్యక్తి కన్నా పాజిటివ్ మెరిట్స్ నాకే ఉన్నాయి అనుకోండి. అప్పుడు నా మనసు ఏం చెప్పుద్ది? ఏం పర్లేదులే, కొంచెం నా మెరిట్స్ నాకున్నాయి, వాళ్ళకన్నా నేనే గెలుస్తానని నీకు తెలుస్తుంది. అప్పుడు నీ మనసు, నీ హృదయం నీకేం చెప్పుద్ది? ధీమా. ఏంటి ధీమా? మీరు చెప్పే విషయాల్లో ఒక రహస్యం దాగుంది, మీరు చెప్పండి. కాన్ఫిడెన్స్, నేను చెయ్యగలను. ధీమా, ధైర్యం, 2 వచ్చాయి. నమ్మకం, ఇంకా తను ఆల్రెడీ అలాంటి వాళ్ళని ఎంతోమందిని మట్టి కరిపించాను, లేకపోతే గెలవగలను అలాంటి. ఎంతలే, తక్కువగా చూడటం, చులకనగా చూడటం, అహంకారం, ఇవన్నీ నీలో ఉన్నాయి అనేది అవతలవాడిని బట్టి బయటకు వచ్చినాయి. చూసారా? ఇవేవి నాకు లేవని నీకు తెలుసు, కానీ నాకు ఎప్పుడు వచ్చాయి? నా కాంపిటీటర్ని చూసినప్పుడు వస్తాయి. అది అహంకం. రెండోది, ఆ సిచ్యువేషన్ చూసినప్పుడు అతని కన్నా నా దగ్గర ఎక్కువ ఉండేటప్పుడు కూడా నాకు వచ్చేది అదే. నాకు ఎక్కువ ఉండేటప్పుడు వస్తుంది. ప్రమాదం ఏంటో తెలుసా? నీకు తక్కువ ఉన్నప్పుడు కూడా వస్తుంది. ఇది చాలామంది ఒప్పుకోని విషయం. మీకు దీని తర్వాత పాఠం అదే. ఈ అహంకారంలో బైబిల్ చెప్తున్నటువంటి అహంకారాన్ని నేను వినటం ప్రారంభించిన తర్వాత నాకు చాలా విషయాలు అర్థమయ్యాయి. బాబోయ్, ఈ బైబిల్ మామూలుగా వదిలేస్తే కాదు, దీన్ని ఇంకా పట్టుకోవాలి అని అనిపించింది. దీన్ని వదిలేద్దాం ఈ పాఠం అనుకున్నాను, కానీ అంటే కంప్లీట్ అయిపోయిందిలే అనుకున్నాను, కానీ అవలా. అహంకారం అనేది పాజిటివ్గా ఆ తెగబడేటప్పుడు వచ్చేటువంటి ఆ ధీమా, గర్వం, తెగుతో మితిమీరిన విశ్వాసాన్ని ప్రదర్శించే పరిస్థితిని చూసారా? అది కొన్ని సందర్భాల్లో మనకి తెలియకుండానే మన అంతరంగంలో నుంచి బయటికి పడుతూ ఉంటుంది. ఇది ఎలా ఉంటుందో ఒక మాట చెప్తాను. సౌలుకి దావీదు మీద వచ్చినటువంటి ఒక సంఘటన చూద్దాం. 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం. 1 Samuel 15. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం.
15వ అధ్యాయంలో మొదటి వచనం చూడండి. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. క్లియర్గా చెప్పిన మాట ఏంటో తెలుసా? సీటు ఎదురుగా ఉంది, నువ్వే ప్రెసిడెంట్వి, నువ్వే ప్రైమ్ మినిస్టర్వి, ఆ సీఎం నువ్వే, ఇంక ఈ ప్లేస్ ఎవరికి లేదు, నేను వచ్చేసాను నీ దగ్గరికి. అప్పటికే ప్రవక్త ఇతనొక్కడే, డైరెక్ట్గా వచ్చినాడు ఇతనొక్కడే. ఇతనేమి బైబిల్ చెప్పే కాలంలో, అబ్రహాము కాలంలో దశమ భాగం ఇచ్చినటువంటి మిల్కీసేద్ లాంటివాడు కాదు. ఎవడో వచ్చాడు ఎవడికో వెళ్ళిపోయాడు, ఆది అంతం లేనివాడని చెప్పుకునేవాడు కాదు. ఫలానా వ్యక్తి దేవుని చేత ప్రతిష్ఠించబడిన వ్యక్తి అని డిక్లరేషన్ ఇవ్వబడినటువంటి ఒక ప్రత్యక్షత కలిగిన, అభిషేకంతో నింపబడిన, ప్రకటించినట్లు కనులారా చూడగలుగుతున్న కాలంలో ఉన్నటువంటి సజీవుడైన ప్రవక్త. ఏది అప్పుడప్పుడు అతని మీదకి వచ్చి ప్రకటించి తర్వాత రోజు వెళ్ళి ఏడిసి ఇర్మియాలంటాడు కాదు ఈయన. అలాంటి అభిషిక్తుడైనటువంటి రాజు ఎదుట నిలబడేటువంటి ధైర్యం కలిగినటువంటి ఒక నీతిమంతుడైన, పరిశుద్ధుడైనటువంటి దైవ ఆత్మాభిషేకం కలిగినటువంటి ప్రవక్త సమూయేలు ఎదురుగా వచ్చి నిలబడి మాట్లాడుతున్నాడు. నేను నీ దగ్గరికి వచ్చింది పర్పస్ ఇదే, నీ మీద నేను నూనె పోసి ప్రతిష్ఠించబోతున్నాను, నువ్వు రాజు అయిపోతావు, యెహోవా మాట విను, నా మాట కాదు. నేను వచ్చి మాట్లాడుతున్నది నేను, మాట నా గొంతులో నుంచి వస్తుంది, నా పెదవుల నుంచి వస్తుంది, నా అంతరంగం నుంచి బయటకు వస్తుంది, కానీ అది నాది కాదు, యెహోవా మాట విను. ఏంటో చెప్పాడు విను. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలీలకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చిరి కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు, పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలన చేయమని చెప్పాను. అంతట సౌలు జనులను పోగు చేసి, ఇక్కడ క్లియర్గా చెప్పేశాడండి, ఇవన్నీ తీసేయని చెప్పాడు. ఇక్కడ మనోడు లెక్క పెట్టాడు. దేవుని మాట ఏంటి? వాళ్ళందరిని ఏం చేయమన్నాడు? డిస్ట్రాయ్, కంప్లీట్గా వాళ్ళని ఉంచుకో. ఇంకా ఆ పర్టికులర్ తరం అంతా ఒకే చోట కూడున్నారు. ఈ జనము వల్ల భవిష్యత్ దినముల్లో కూడా రాబోతున్న ఆపద ఉంది, ఈ కష్టం కలగబోతుంది. ఇజ్రాయేలీల పట్ల నాకున్నటువంటి సంకల్పములు చాలా చిత్రమైనవి, నీకు అర్థం అవ్వవు సౌలు, నేను చెప్పింది నువ్వు చేయి. ఎందుకంటే ఇది ఇంకా రాజు అవ్వలేదు. ఇతను రాజు అయినప్పుడు రాజుకి ఇచ్చేటువంటి సలహాలు, రాజుకు ఉండేటువంటి దృష్టి, రాజుకు ఉండేటువంటి ఆలోచన పూర్వకమైనటువంటి జ్ఞానం దేవుడు వేరేగా ఇస్తాడు. నువ్వు కూడా ఇప్పుడు కింద కూర్చుని మీరు వింటున్నప్పుడు మీ స్థాయి ఒకలా ఉంటుంది, ఇక్కడికి వచ్చి నిలబడేటప్పుడు, మీ బోధించేటప్పుడు మీ బ్రతికే స్థాయి, మీ ఆలోచన స్థాయి మారిపోద్ది. ఇంకా మీరు కొన్ని వేల మంది నడిపించాల్సి వచ్చినప్పుడు మీ మైండ్ మారిపోవచ్చు. అది దేవునికి ఇష్టమైన రీతికైనా మారచ్చు, లేక నీ అంతరంగంలో ఉన్న దానికైనా మారిపోవచ్చు. ఈ రెండు రకాల పరిస్థితులు ఎప్పుడైనా ఉంటాయి. రాజుగా మారేటప్పుడు రాజుని నడిపించేవాడు దేవుడే. రాజుకి ఇచ్చినటువంటి ఆలోచన కానీ, అభిషేకం కానీ, పరిపూర్ణత కానీ, ప్రత్యక్షంగా కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి తెగువ కానీ, అలాంటివన్నీ దేవుని వల్ల జరుగుతాయి. ఎందుకంటే పరిపాలించేవాడు ఎవడు? ఇప్పుడు ట్రంప్ నిలబడ్డాడు, నిన్న ప్రమాణ స్వీకారం చేశాడు. ట్రంప్ని నడిపించేది ఎవరు అని అంటే దాని వెనకాల 5 పేర్లు చెప్తారు. ఈ 5లో ఎవరో ఒకడు కానీ ఇద్దరు కానీ ట్రంప్ని నడిపిస్తున్నారు. కానీ ఇవాళ ప్రకటన చేసేటప్పుడు ఆ సేవకుడు ప్రార్థన చేస్తే ఏమన్నాడు తెలుసా? ద విజ్డమ్ అండ్ ద నాలెడ్జ్ వాజ్ గివెన్ బై ద లార్డ్ ఫర్ ద రూలర్స్. నువ్వు రాజులకు జ్ఞానమును తెలివిని వివేచనిచ్చేవాడు నువ్వే దేవా, కాబట్టి మా దేవాతి దేవుడు అయిన నీ నామములో మా రాజుని నీ చేతుల్లోకి అప్పగిస్తున్నామని చెప్పాడు. సో అట్లా రాజు ఆలోచన దేవుని దగ్గర నుంచే వస్తుంది. సో అందుకని సౌలుకి ఇంకా ఆ రాజు యొక్క మనసు రాలా, క్షమించాలి, ప్రేమించాలి, ఆ దృక్పథంలో దేవుని సంగతి అర్థం కాలేదు. సో ఇతనికి ఒక విషయం అర్థమైంది, ఏంటంటే యుద్ధం చేయబోతున్నది నేనే, చంపేయబోతున్నది నేనే, గెలవబోతున్నది నేనే, నెక్స్ట్ అనాయింటింగ్ ఆయిల్ నా మీద వస్తుంది, కిరీటం పెట్టుకునేది నేనే. సో ఇప్పుడు వీళ్ళందరికీ ప్రజలకు మొదటిగా రాజు నేను తయారైపోతున్నాను, కాబట్టి డెసిషన్ నేను తీసుకోవచ్చు అనుకున్నాడు. అవతల ఉన్నది ఎవరు? సమూయేలు పక్షంగా మాట్లాడుతున్నది ఎవరు? యువతల వైపు ఉన్నది ఎవరు? మానవుల పక్షంగా రాజు అవబోతున్న ఒక మానవుడైనటువంటి సౌలు అనేటువంటి వ్యక్తికి దేవునికి మధ్యలో సంఘటన. ఇది జరిగిన తర్వాత వాళ్ళందరినీ లెక్కేశాడు.
లెక్కేసి వాళ్ళందరినీ నాశనం చేయమని చెప్పాడు. నాశనం చేయమని తర్వాత కొంతమందిని ఏం చేశాడంటే ప్రాణంతో పట్టుకుని కొంత జాగ్రత్తగా 9వ వచనం, సవులును జనులు కూడి అగగును గొర్రెలలోను ఎడ్లలోను కొవ్విన గొర్రెపిల్లలో మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలన చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలన చేసిరి. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, సవులు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను కనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. అందుకు సౌలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. సౌలుకి సమూయేలు కోపవేశుడు. సమూయేలుకి ఎందుకు కోపం వచ్చింది? దేవుని పక్షంగా ఉన్నాడు. చేసింది ఎవరు తప్పు? సౌలు. సౌలు దేవుని యొక్క ఆజ్ఞను తీసుకోవట్లేదు అనేటువంటి విషయం సమూయేలుకే చెప్పుకున్నాడు దేవుడు. అంటే ఏ వ్యక్తినైతే నేను అతను రాజుగా చేస్తానని వెళ్ళి చెప్పమన్నాడో ఆ వ్యక్తికే దేవుడు చెప్పాడు, నేను ఎవరినైతే రాజుగా చేస్తాననుకున్నానో ఆడు నా మాట వింటలేదు, నేను చాలా బాధపడుతున్నాను, చాలా దుఃఖం కలుగుతుంది అని చెప్పాడు. ఇప్పుడు ఈ వచనాలన్నీ మనం చదువుతూ ఉండేటప్పుడు దేవుని యొక్క మాట 22వ వచనంలో ఉంటుంది చూడండి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల కొవ్వును అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఏంటి గొప్ప? ఆజ్ఞ గైకొనుట, మాట వినుట. ఏంటికంటే బలులు అర్పించుట కంటే కొవ్వు తీసుకొచ్చి కొవ్వు కలిగినటువంటి వాటిని బాగా పెంచి వాటిని తీసుకొచ్చి అప్పగించటం కంటే మాట వినటం శ్రేష్టం. మీకు ఒక మాట చెప్పిన, ఒక పొట్టేలును అప్పగించటం, పొట్టేలుని చంపటం దేవుని సన్నిధిలో ఈ రోజుల్లో ఉన్నంత సులువైనటువంటి పని కాదు దేవునికి ఇవ్వడం అంటే. అసలు చాలామందికి అర్థం కాలేదు. బలులర్పించటం యొక్క విధానంలో బలి కూడా అంత సామాన్యమైన విషయం ఏమీ కాదు. ఇప్పుడు నేను నా ఇంట్లో ప్రతి ఇంటిలో పశువులు ఉంటాయి. ప్రతి ఇంటిలోనూ పశువులను పెంచాల్సినటువంటి నిబంధన ఇజ్రాయేల్ కాలం నుంచి ఉండేది. వాళ్ళందరికీ కూడా వారి ప్రవృత్తి పరోక్షంగా పశువులే. ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా ఒక కుటుంబంలో 4 మనుషులు ఉన్నారనుకోండి, ఖచ్చితంగా 8 పశువులను వాళ్ళు పెంచాలి. ఖచ్చితంగా పెంచాలి. ప్రతి ఇంటికి పశువుల దొడ్డు ఉంటుంది. 8 పశువులను పెంచాలి. ఎలా పెంచాల్సి వచ్చేదంటే ఆ ఇంటిలో ఏ మనిషి పెరిగినా ఆ మనిషి యొక్క పాపము నుంచి పరిహరించటానికి ప్రతి ఏటా అది పిల్లల్ని పెంచగలిగే స్థాయిలో ఉండేటువంటి పశువుని పెంచుకోవాలి. ఏది? గొర్రె కానీ వాడి స్తోమతను బట్టి, ఎద్దులను కానీ వాడి స్తోమతను బట్టి, పొట్టేళ్లను కానీ వాళ్ళ స్తోమతను బట్టి, పావురాలను కానీ వాళ్ళ స్తోమతను బట్టి, గువ్వలను కానీ ఆఖరికి వాళ్ళ స్తోమతను బట్టి పంటలో నుంచి వచ్చినటువంటి పిండి కానీ, ఇది వాళ్ళకన్నా వాళ్ళ అభివృద్ధిపరమైనటువంటి జీవితాన్ని బట్టి, ఎకనామికల్ స్టేటస్ని బట్టి వాటిని వాళ్ళు తీసుకురావాలి. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ప్రతి ఏడాదిలోనూ వాడు యెరూషలేముకి వెళ్ళి ప్రధానమైనటువంటి పండుగల కాలంలో పాప ప్రాయశ్చిత్త బలి ఖచ్చితంగా చెల్లించాలి. ఆ బలి చెల్లించాలంటే ఆ పశువు గడ్డి తప్ప ఏది మేయకూడదు. రెండోది, ఆ పశువు మీద గాయం ఉండకూడదు. ఆ పశువులో అవయవలోపం ఉండకూడదు. ఆ పశువుని సంవత్సరం దాటి ఇవ్వాలి అని అంటే పళ్ళు యొక్క నిర్మాణం కూడా అరమరిక కానీ విరుగుట కానీ జరగకూడదు. వాటికి వాపు కానీ పొడ కానీ చర్మం ఊడిపోయినటువంటి తెగులు కానీ లాంటిది ఏది జరగకూడదు. ఒక పశువుని తీసుకుని వెళ్ళి దేవుని సన్నిధిలోనికి ఇవ్వాలి అని అంటే శ్రేష్టమైన దాన్ని పట్టుకెళ్ళాలి. ఈ 8 మంది, 4 ఉంటే 8 మందిని పెంచి ఈ 8 పిల్లల్ని పెంచుతూ ఉండగా వాటిలో నుంచి ఏ ఒక్క దానిని పెంటి మేకలు, పెంటి జాతి అని అంటారు. అంటే ద ఫస్ట్ బోర్న్ అండ్ ద బెస్ట్ వన్, వాటిని సపరేట్ చేసేయాలి. వీటితో పాటే పెరుగుతాయి కానీ వీటిని వాటి తాకూడదు. అంటే వాటిని పిల్లల కోసం కలపకూడదు. పిల్లల్ని పెంచడానికి, పిల్లల్ని కలిగించడానికి వీటిని ఇంకొకటి దాంతో క్రాస్ చేయకూడదు. అలా ఉంచాలి వాటిని. అలాంటి దాన్ని పట్టుకెళ్ళి ఇవ్వాలి. రెండోది, అది పొట్టేలు తన శరీరంలో కావాల్సినటువంటి కొవ్వుతో కూడినటువంటి అర్పించడానికి తయారు చేయాలంటే దానికోసం ఒక మనిషి డెడికేటివ్గా మేపాలండి. దసరా టైంలో చూసారు, ఒక మనిషి దాన్ని పట్టుకుని ఉంటాడు, ఎక్కడికి వెళ్ళనివ్వడు దాన్ని. ఎందుకు వెళ్ళనివ్వడో తెలుసా? బాగా ఒళ్ళు రావడం కోసం కాదు. దాని వెనక వాళ్ళకి తెలియక ఒక మనిషిని మేపుకు పెడతారు.
వాస్తవంగా ఏంటంటే దాని చేత ఏ రకమైన చెత్త తినిపించకుండా అది ఆ దేవునికి ఆ దేవత పేరట కొన్నారు కాబట్టి ఇక్కడ కొనివ్వడానికి లేదు. ఈ కొనిచ్చే సంస్కారం ఎక్కడొచ్చింది? మందిరములో ఆయన బల్లలు తిరగేసి ఇది ఏంట్రా మీరు వ్యాపారం చేస్తున్నారేంటి? ఒక మనిషి తన అర్పణ భాగాన్ని తీసుకురావాలంటే తన హృదయంలోంచి తేవాలి కదా, తన ఇంటిలోంచి తేవాలి కదా, తన దొడ్లోంచి రావాలి కదా. ఈ కొనుక్కు తేవడం ఏంటి? ఎక్కడి నుంచి తెచ్చారు ఈ కొనుక్కునే బేరం? తీసిపారండి అని చెప్పేసి అన్నింటినీ తిరగేసేసి ఆ మందిరంలో ఆ రకమైన వ్యాపారాన్ని దేవునికి ఇంటిని బాడు చేస్తున్నారని చెప్పి యేసుప్రభువు తిరగేశారు. ఎందుకు? గుడారంలో దేవుని యొక్క మందిరంలో అప్పటికే ఈ యొక్క హేరోదు కాలంలో అంటే రోమన్స్ వాళ్ళు పరిపాలన చేసేటప్పుడు ఆ ట్రేడింగ్ స్టార్ట్ చేసేసారు. ఎవడు తెస్తాడండి? ఎవడింట్లో ఉన్నాయి? అందరూ ఎక్కడెక్కడికో పోయిన వాళ్ళు వస్తున్నారు. అక్కడికి వచ్చేటప్పుడు పశువులు పోసుకుని వస్తారా? ఒక్కొక్కడు 1000 కిలోమీటర్లు ప్రయాణం చేసి రావాలి. ఎక్కడెక్కడి నుంచో రావాలి. దేశాలు దాటిపోయి ఉన్నారు. ప్రయాణ మార్గాలు లేవు. పండగకి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ 3 నెలల ముందు బయలుదేరి ఉంటారు అక్కడ. అలాంటి ప్రయాణం చేసేటప్పుడు పశువులు తీసుకుని వస్తారా? అక్కడ కొనుక్కునే కదా ఇస్తారు. అలా అయిపోయింది. అలాంటి వాటిని నిర్మూలన చేసే పరిస్థితి అనమాట. అందువల్ల గొర్రె పొట్టేలు తీసుకెళ్ళి బలిచ్చేద్దామనంటే అంత సింపుల్ ఇష్యూ కాదు. దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుని కంటికి రెప్పలా కాసి. ఇంకో విచిత్రం, ఇప్పుడు నేను మా ఇంట్లో వీటిని దాస్తున్నాను అనుకోండి, రాత్రిపూట ఎవడో వచ్చి దీన్ని పట్టుకుపోతాడు. దీని దొంగలు దీనుకున్నారు. ఇది దేవుడిదే కదా, ఏ దేవుడిది అయితే ఏంటి? కాకపోతే పేరు మారిపోయింది. ఇప్పుడు నేను ఆడెవడో పెంచింది నేను పట్టుకుపోయి ఇచ్చాను అనుకోండి, ఆ పరిచారకుడికి ఏం తెలుసుద్ది? ఆ లేవీలు తీసుకెళ్తే నరుకుతారు. మొత్తానికి నా పేరు మీద మంత్రం జరిగిపోయింది. పాపం పశ్చాత్తాపం పోయింది. ఎందుకు? పనిలో పని దొంగతనం కూడా జరిగిపోయింది. అది కూడా పశ్చాత్తాపం పోయింది. నేను చేసింది ఏ పాపమైనా పాప పరిహారార్థబలే కదా. అలాంటిది జరగకుండా కాపలా గాయాలి వాళ్ళు. అందుకని గొర్రె పొట్టేళ్ళు అర్పించడం చిన్న విషయం ఏం కాదు. ఇప్పట్లాగా వెళ్ళిపోయి ఏదో రాయగడేలు కొనుక్కొచ్చి ఎక్కడికి వెళ్ళి పక్కన నరికించుకుని రాత్రి తినేసి వచ్చేయడానికి అవ్వదు అసలు. అది అంత కష్టమైన పని. అయితే దాన్ని కూడా చెప్తున్నాడు సమయంలో. ఏమన్నాడు తెలుసా? బాబు, పొట్టేళ్ళను బలి అర్పించడం కంటే కూడా ఇంకా కష్టమైంది ఏంటి? సంవత్సరాలు పెంచినటువంటి పశువుని తీసుకురావటం నువ్వు ఈజీ అనుకుంటున్నావేమో. నీతో చెప్పిన మాట చేయటం రా కష్టమైంది. ఇదిరా దేవుడు కోరుకుంటున్నది అని చెప్పాడండి. చెప్పిన తర్వాత 30వ వచనంలో ఉంది. అందుకు సౌలు, నేను పాపము చేసి తిని అయినను నా జనుల పెద్దల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నన్ను ఘనపరిచి యెహోవాకు మ్రొక్కుటకై నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని అతనిని వేడుకొనినందున సమూయేలు తిరిగి సౌలు వెంట వెళ్ళెను. ఇక్కడ అతను ఏం చేస్తున్నాడు? తిరిగి వచ్చి దేవుని ఏమడుతున్నాడు? మొక్కుకున్నాను, నేను మొరపెట్టాను, క్షమించని అడుగుతున్నాడు. ఇంతకీ అదంతా చేసేటప్పుడు సౌలుకున్నటువంటి అహంకారం ఏంటో తెలుసా? మీరేమనుకుంటున్నారు చెప్పండి? సౌలుకి ఎందుకు ఇంత అహంకారం? ఇంత దేవుడు అతన్ని తిరిగి గద్దించి హెచ్చరించి బాధపెట్టి దుఃఖపెట్టి క్షమాపణ అడిగి బాబుని ఏడిస్తే తిరిగి మళ్ళీ సమూయేలు అక్కడికి వెళ్ళాడే. దీనికి ముందు జరిగినటువంటి సంఘటనలో సమూయేలుతో మాట్లాడేటప్పుడు అడుగుతూ ఉంటే అతనికి ఉండేటువంటి ఆలోచన ఏంటి? అప్పటికే అక్కడ బాగా రంకులేస్తున్నాయి, పశువులు కేకలు వినపడుతున్నాయి. సమూయేలుకి డౌట్ వచ్చింది. ఏంట్రా బాబు, అందరినీ చంపిమన్నాం కదా, పశువులను తీసిమన్నాడు కదా దేవుడు, ఎందుకు ఇవన్నీ పెంచుతున్నావు అన్నప్పుడు చెప్పిన విషయం. ఎందుకు సమూయేలుకి చెప్పినప్పటికీ కూడా సౌలు ఆ విషయాన్ని నెగ్లెక్ట్ చేసి వాటిని ఉంచాలని ఎందుకు అనుకున్నాడు? అతని హృదయంలో ఎందుకు అలా అనుకున్నాడు? కానీ మంచి ఆలోచనేనండి. మీకు అనిపించే ఆలోచన చూడండి. ఇక్కడ 14వ వచనం చెప్పండి. సమూయేలు, అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడవి అని అడిగెను. అందుకు సౌలు, అమాలేకీయుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకొని వచ్చిరి. నీ దేవుడైన యెహోవాకు బలులు అర్పించుటకు నీ దేవుడైన యెహోవాకు. ఇక్కడేంటి తేడా? స్పెల్లింగ్ మన దేవుడనో ఏదో చెప్పాలి అక్కడ. నీ దేవుడైన యెహోవా ఎవరితో మాట్లాడుతున్నాడండి? ఇతనికి దేవుడు ఇప్పుడు ఎలా కనపడుతున్నాడు? సమూయేలు ఎలా కనపడుతున్నాడు ఈయనకి? ఆఫ్టర్ ఆల్ శామ్యుయల్, యు ఆర్ ఎ ప్రాఫెట్, ఐఎమ్ ఎ కింగ్. నీ దేవుడు ఏంటి? అతనిలో ఉన్న అహం ఏంటి? ద ప్రాపర్టీ ఈజ్ మైన్, ద ల్యాండ్ ఈజ్ మైన్, ద పీపుల్ ఆర్ మైన్, ద క్యాటిల్ ఈజ్ మైన్. మొత్తం ఇదంతా ఇప్పుడు నేను ఓవర్కమ్ చేయబోతున్నాను, నాది, ఇది నేను, నీ దేవుడైన యెహోవా అని.
నీ దేవుడైన యెహోవాకు బలులు అర్పించుటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరి, మిగిలిన వాటన్నిటినీ మేము నిర్మూలము చేసితిమి అనగా సమూయేలు, నీవు మాట్లాడ పని లేదు. ఇంక చాలు, నువ్వు మాట్లాడాల్సిన ఇంకా అవసరం లేదు. నీ ఉద్దేశం మాకు అర్థమైపోయింది. ఇంకా పని ఏంటి? నువ్వు మాట్లాడే పని లేదు. ఇప్పుడు మీరు మాట్లాడండి, మీకు పని ఉంది. ఎందుకు ఇతనికి ఆ థాట్ వచ్చింది? అవతల అతను ఎవరితో డీల్ చేస్తున్నాడు? శామ్యూల్ మాట్లాడుతున్న దేవుడితో డీల్ చేస్తున్నాడు. ఈ సమూయేలు గారు చెప్పబోతున్నటువంటి ఆ దేవుడు ఈడేమో బయటోడప్పనే, సౌలు ఏమైనా బయటోడా? వాళ్ళ జనమే కదండి, ఆయనకి తెలుసు కదా దేవుడి గురించి. కాకపోతే అకస్మాత్తుగా వచ్చేటువంటి ఆ ఎంపికలో అతడికి అంతరంగంలోనే తన మీద తనకి తెలియని ఒక, ఏమంటారు దాన్ని, రేపటి నుంచి నీకు అదంతా నీదే అంటే నీకు రాత్రి ఏమొస్తుంది? రేపు వచ్చాక చూద్దామని అంటారా? అదే తేడా, అహంకారం అక్కడ స్టార్ట్ అవుద్ది. నీకు ఇంకొచ్చిందా? కానీ దేమో ఏంటి రాత్రి నుంచి తెల్లారిలోపు వచ్చేస్తే కూడా కాదు, వచ్చింది నాదే. 24 గంటలు ఏమైనా జరగచ్చు, ఏదేదేదో జరగచ్చు. కానీ ఆ లోపల నీ లోపల ఉన్నది బయటకు వస్తుంది. ఇందాక నేను అన్నానే, అసలు నువ్వు గెలుస్తావని నీకు ఎప్పుడు తెలిసిందంటే అవతరోడు ఓడిపోతాడని తెలిసిన తర్వాత నీ లోపలది బయటకు వచ్చింది. ఇదంతా అహంకారం బయటికి రాదు. ఇప్పుడు నేను ఒక ఆఫీస్లో ఒక మేనేజర్గా జాయిన్ అయ్యాను. నా మీద జనరల్ మేనేజర్ గారు ఉన్నారు. సీనియర్ జనరల్ మేనేజర్ గారు కింద జనరల్ మేనేజర్ కింద నేనున్నాను. ఇప్పుడు నేను జాయిన్ అయ్యాను. నాకన్నా అవతరుడు వర్తీ కాదని నాకు అర్థమైపోయింది. నేను వెళ్ళిన తర్వాత 4 ప్రాజెక్టులు చూసేటోడికి ఈ డమ్మిగడు, వీడు వేస్ట్ గడు, వీడికి పొజిషన్ మాత్రమే ఉంది అని అర్థమైంది. ఇప్పుడు నా ఫీలింగ్ ఏంటి చెప్పండి? నా చైర్లో నేను కూర్చున్నప్పుడు నా మనసు ఏం చెప్పుద్ది నాకు? నువ్వే గ్రేట్. ఆ పొజిషన్ నాకు ఎప్పటికీ రాదు, కానీ నా సీట్లో నేను కూర్చున్నప్పుడు నా ఫీలింగ్ అంత ఏంటి? నాలెడ్జ్లో నా ఫీలింగ్ ఏంటి? నేను డెసిషన్స్ తీసుకునేటప్పుడు వాడిని నాకన్నా సీనియరు, నాకన్నా ఎక్స్పీరియన్స్డ్, నాకన్నా హైవేస్ పెయిడ్ మ్యాన్, ఇవేమీ నాకు అనవసరం. నా మైండ్ ఏంటి నాకేం చెప్పొద్ది? అది అహంకారం. అది అహంకారం. ఇది ఎంత అహంకారంగా ఉంటుందంటే ఏ ఇంట్లోకి వెళ్ళినా ఇది గుమ్మంకాడ కాసుకుని ఉంటుంది. ఎక్కడ బయటకు పోని అహంకారం. అంటే నేను గెలవబోతున్నాను, నేను సంపాదించుకోబోతున్నాను, నేను ఎలాగైనా సరే దాని తత్వానికి నేను తెగబడబోతున్నాను అనేటప్పుడు నీ అంతరంగంలో కలిగేటువంటి ఈ బలహీనత నువ్వు వద్దన్నా కూడా చాలా 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 ఎక్కువగా నిన్ను సతమతం చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక మాట ఉంటుంది, 26వ వచనం చూడు అమ్మ. 1 సమూయేలు గ్రంథం 15:26. అందుకు సమూయేలు, నీతో కూడా నేను తిరిగి రాను, నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితి గనుక ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించెనని చెప్పి వెళ్ళిపోవలనని తిరుగగా సౌలు అతని దుప్పటి చెంగు పట్టుకునినందున అది చినిగెను. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లనెను, నేడు యెహోవా ఇశ్రాయేలీల రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దాన్ని అప్పగించి ఉన్నాడు. మరియు ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపపడడు. అందుకు సౌలు, ఈ అధ్యాయంలో మీరు ఎన్నోసార్లు దేవుడు బాధపడినట్టు ఉంటుంది. నేను మొన్న మా పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి చెప్పింది ఒకటే, నిన్ను ఎంపిక చేసినందుకు దేవుడు ఏడవకుండా చూసుకో. హీ చూసెస్ పీపుల్, హీ సెలెక్ట్స్ ద పీపుల్, హీ కాల్స్ ద పీపుల్, హీ సేవ్స్ ద పీపుల్. మిమ్మల్ని రక్షించేవాడు ఆయన, మిమ్మల్ని పిలిచేవాడు ఆయన, మిమ్మల్ని నడిపించేవాడు ఆయన, మిమ్మల్ని ఎంపిక చేసేవాడు ఆయన, మిమ్మల్ని ఆయా పరిస్థితుల్లో తలగా నిలబెట్టేవాడు ఆయన. మీ ఎంపిక ఆయన దుఃఖానికి కారణం కాకూడదు, ఆయన పశ్చాత్తాపానికి కారణం కాకూడదు. ఎందుకంటే మనల్ని ఎంపిక చేసిన వాడు నరుడు కాడు, ఇశ్రాయేలులకు ఆధారమైన వాడు ఈజ్ నాట్ ఎ మ్యాన్. సామాన్యమైన మనిషి వల్ల నువ్వు ఆలోచించడానికి కుదరదు. ఆయన ఎన్నో రకాల ఆలోచన కలిగిన వాడు, ఆయనకున్నటువంటి ప్రణాళికలు నిశ్చయమైన కార్యాల గురించి ఆలోచిస్తున్నవాడు. జాగ్రత్త సుమి అని చెప్తున్నాడు. ఇప్పుడు ఆలోచించండి, ఇది ఎందుకు ఆయన తిరిగి దేవుడు విసర్జించాడు అనేటువంటి విషయం అక్కడ చెప్పేటప్పుడు ఎంత బాధపడతాడో ఇది మీరు ఆలోచించండి. అతడు రాజుగా నియమించటానికి ప్రారంభంలోనే
అతనికి ప్రత్యామ్నాయం కూడా దేవుడు ఏర్పాటు చేయబడ్డాడు. ఎస్ ఆర్ నో? బిఫోర్ హీ బికమ్ ఎ కింగ్, గాడ్ ఈజ్ సీకింగ్ సమ్వన్ ఫ్రమ్ హిజ్ ఓన్ హార్ట్. అతని హృదయానుసారుడైన ఒక వ్యక్తిని వెతుక్కుంటున్నాడు. దావీదు కన్నా ముందుగానే సౌలుని ఎంపిక చేయటం దేవుని ఉద్దేశమే అయినా, దేవుని హృదయంలో నుంచి వచ్చినవాడే అయినా, కానీ అతని యొక్క అంతరంగంలో సౌలుకి దేవుని యొక్క స్థానాన్ని అతను గుర్తించలేకపోవటం అతని అహంకారంగా బైబిల్ పరిగణించింది. ఈరోజు మన అంతరంగంలో కూడా ఎక్కడైనా అలాంటి గర్వం కలిగించేటువంటి పరిస్థితి మన ఎక్కడైనా వస్తుందేమో ఒకసారి చూడండి. 11వ అధ్యాయము సామెతల గ్రంథంలో Proverbs 11 verse 2వ వచనం. అహంకారము వెంబడి అవమానం వచ్చును. 11:2 సామెతలు. అహంకారము వెంబడి అవమానము వచ్చును, వినయము గలవారి యొద్ద జ్ఞానమున్నది. అహంకారం వెంబడి ఏమొచ్చేస్తుంది ఆటోమేటిక్గా? అవమానము. అండర్లైన్ చేసుకోండి, రెడ్ కలర్ పెన్ ఉంటే దాంతో. ఏం చెప్తున్నాడు? అహంకారం వెంబడి ఏమొస్తుంది? అవమానము. నువ్వెక్కడ దాక్కున్నా నీ లోపల ఏ రకమైన బాహ్యపరుచు అహంకారం కానీ, అంతరంగమున దాగి ఉండే అహంకారం కానీ, దేవుని ఎదుట నీవు బయటకు కనపరచలేని అహంకారం కానీ నీకుంటే నీకేమొస్తుందంట? నువ్వు వద్దన్నా నీ దగ్గరికి వచ్చేది షేమే. నువ్వు ఆపలేవా షేమ్ని? అది నిన్ను పుట్ డౌన్ చేసేస్తుంది, షేమ్ఫుల్గా మార్చేస్తుంది. అహంకారం వెంబడి అవమానం వచ్చేస్తుంది, అంతే. ఇది దేవుని యొక్క సృష్టికి వ్యతిరేకంగా ఈ భూమి మీద పనిచేసేది ఇంకేం తయారవ్వలేదండి, తయారవ్వదు కూడా. మీరు తయారైతే మీరు కూడా నిలబడరు, నేను కూడా నిలబడను. ఏ అహంకారం వచ్చినప్పటికీ మనకు బైబిల్లో చాలామంది తెలుసు ఇలాంటి అహంకారాలు వచ్చినాడు. ఉదాహరణకి బాబేలు కట్టిన వాళ్ళు ఏం చేశారు? బాబేలు గోపురం కట్టడానికి ఏం చేశారు వాళ్ళందరూ? ఆదికాండంలో చూడండి ఒకసారి. 11వ అధ్యాయంకి రండి. 11కి 12కి మధ్యలో దేవుడు పనిచేసిన విచిత్రమైన విషయం ఉంటుంది ఇక్కడ. 11వ అధ్యాయము 4వ వచనం. మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందుము రండని మాట్లాడుకొనగా, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను. అంటే ఏం జరిగింది అక్కడ? వాళ్ళు మాట్లాడుకోవడం, కట్టేయటం ఎంత స్పీడ్గా జరిగిపోయింది. అసలు పెద్ద గ్యాప్ ఇవ్వడం వచ్చినాం. ఎంత సంతోషం కలిగిస్తుందంటే ఆ అధ్యాయం చదువుతుంటాడు. ప్లాన్ స్టార్ట్ అయింది, ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయిపోయింది, దాన్ని ఓపెనింగ్ కూడా రెడీ అయిపోతుంది, పడిపోవడం కూడా అంతే స్పీడ్గా జరిగిపోయింది. ఇదంతా ఒక చాప్టర్లో 5 వచనాల్లో జరిగిపోతుంది స్టోరీ. ఇది చదివినప్పుడు నేను ఎంత వేగం గడితే అంత వేగంగా పడిపోతానని అర్థమైంది. నువ్వైనా అంతే. నీ విశ్వాసంలో నువ్వు ఎంత వేగం కట్టుకుంటే అంత వేగం పడిపోతావు. ఆత్మీయత ఎంత వేగంగా గడితే అంత వేగంగా పడిపోతావు. నీ భౌతికమైన బిజినెస్ అంత వేగంగా డెవలప్ అయితే అంత వేగంగా పడిపోతుంది. ఎంత ఉద్యోగంలో సర్రని పైకి ఎక్కితే సర్రని కింద దిగిపోతావు. ఎంత వేగంలో నీ లైఫ్లో అన్నీ ఇలా జరిగిపోతున్నాయండి అన్నావా, అలా వచ్చేస్తావు వెనక్కి. ఏం చేయకల్లా. ఎందుకంటే ఇవన్నీ జరుగుతునేటప్పుడు నాకు తెలియదా, నేను చెయ్యలేనా, నా వల్ల కాదా, ఇది నా జ్ఞానం కాదా, ఇవే వస్తాయి. ఈ అహంకారం చక్కని చెడిపడింది. ఇది పడిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు అని బాబు చాలాసార్లు ఎతికానండి. వాళ్ళలో నేను ఒకడిని. ఎవరు? చెదరగొట్టుబడిన వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళమే మనము. నువ్వెక్కడున్నావో కట్టినోళ్ళలో ఉన్నావేమో. కట్టినోళ్ళు అందరూ పోయి ఉంటారు అక్కడ, ఆ ఇటుకల కింద ఉండి ఉంటారు వాళ్ళందరూ. అయితే అక్కడ ఒక విచిత్రమైన విషయం 2వ వచనంలో ఉంటుంది. వారు తూర్పున ప్రయాణమై పోవచ్చుండగా షీనారు దేశమందు ఒక మైదానం వారికి కనపడిన. అక్కడ వారు నివసించి మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదాం రండిని ఒకరితో ఒకరు మాట్లాడుకోండి. రాళ్లకు ప్రతిగా ఇటుకలు, అడుసులకు ప్రతిగా మట్టి కీలు. అప్పటి వరకు ఈజిప్ట్లో మీరు చూసినటువంటి పిరమిడ్స్ టెక్నాలజీ ఎలా కట్టబడిందట? స్టోన్ టెక్నాలజీ. అంటే రాయి మీద రాయి పెట్టడం చాలా కష్టమే. కానీ అప్పట్లో ప్రజలు బలవంతులైన వారు, ఆలోచన కలిగిన వారు, జ్ఞానం కలిగిన వారు, నైలు నదిలో రాళ్లను ప్రయాణం చేసి తోసుకుని రాగలిగేటువంటి పరిస్థితిని వాళ్ళు తేగలిగిన వారు. దాంతో రాళ్ళని పైకెత్తి దాన్ని కట్టారు.
రాళ్లకు ప్రతిగా వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ దొరికింది ఏంటి? అంటే సైజ్ ఆఫ్ ద స్టోన్ తగ్గించారు. అప్పట్లో చిన్న చిన్న రాళ్ళు తీసుకుని 1,00,000 రాళ్ళు తీసుకెళ్ళి కట్టడం కంటే పెద్ద రాయి తెచ్చి రాళ్ళ మీద రాళ్ళు కడితే తొందరగా పని అయిపోవటం అనేది కూడా వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్. ఇప్పటికీ భారతదేశంలో కొన్ని శిల్పాలను చూసినప్పుడు, కొన్ని చారిత్రకమైనటువంటి కట్టడాలను చూసినప్పుడు, టెంపుల్స్ చూసినప్పుడు మనుషులందరూ ఎంత ఆశ్చర్యపోతారంటే, ఎంత టెక్నాలజీ ఎలా వచ్చిందో చూసారా, పురాతన కాలంలో ఎంత జ్ఞానం ఉందో చూసారా అంటే, వీళ్ళని తీసుకెళ్ళి ఒకసారి ఈజిప్ట్ తిప్పాలా. ఒక్కసారి ఈజిప్టు, బాబిలోనియన్, మెస్పోటోమియన్ ఆ కాలాలను తిప్పితే భారతదేశంలో కట్టిన గుళ్ళకైనా ముందు నుంచే వాళ్ళు ఎప్పటి నుంచో కట్టిన కట్టడాలు ఉన్నాయి. అసలు నాగరికత అటు నుంచి ఇటు వచ్చిందనే విషయం అప్పుడు అర్థమవుతుంది. నేను ఒక గుడిని చూపించి 2 అయ్యేటోడికి పైన 2-6 దగ్గర లైట్ వెలుగుతుంది. గోపురానికి కట్టిన 3 అయితే 3, 4 అయితే 4, 12 అయితే 12 దగ్గర. దాన్ని బట్టి వాళ్ళకి కాలం చెప్పబడేది. ఓకే ఫైన్, అవన్నీ ఈరోజు వచ్చినాయి. ఆ టెంపుల్ నుంచి అక్కడికి వెళ్ళి లైట్ అక్కడికి వచ్చింది. పురాతన కాలంలో వచ్చి ఎంత గొప్పదో. కుంభమేళా గురించి చెప్పిన విషయాలు ఎన్ని ఉన్నాయో. నాకు ఫ్రెండ్ ఉన్నాడు కుంభమేళాలో సువార్త చేయడానికి వెళ్ళినోడు. ఆడు దుఃఖం ఏడిపే, రోజు ఏడుస్తూనే ఉంటున్నాడు. ఎందుకురా రోజు ఏడుస్తావు, ప్రార్థన చేయరండి. సరే ఏం ప్రార్థన వస్తుందా అన్న వీళ్ళని చూస్తే ఏంట్రా అంటే, వాళ్ళని చూసి దుఃఖం, అతని హృదయంలో విలాపము, ఏడుస్తున్నాడు. అతను ఇంతమంది నాశనం అయిపోతున్నారు, ఇంతమంది జోగిపోతున్నారు. ప్రపంచం నుంచి వచ్చినటువంటి విదేశీ యాత్రికులు ఆ ప్రదేశంలో వాళ్ళకి దండాలు పెడుతుంటే బట్టలు వేసుకోకపోవడం చూసి, జుట్లు ఇరగబోసుకోవడం చూసి, దానికేమో రకరకాల మంత్రశక్తులు ఉన్నాయనంటే, నిజంగా ఇంతమంది నాగసాధువులు, ఇంతమంది రకరకాల వాళ్ళు ఉన్నారు చెప్తున్న విషయాలు. అఘోరీలు, అఘోరాలు, ఇంకేవో చెప్తున్నారు. అంతమంది బాధపడుతుంటే పొద్దున్నే మాకు వాకింగ్లో ఒక ఆయన కూడా చెప్తున్నాడు, ఎంత టెక్నాలజీ అండి, ఎంతమంది గొప్ప అండి, మీ పిల్లలు ఎంతమంది ఉన్నారండి అని అడిగాను. మా పిల్లలు ఎందుకు అవుతారండి? అంత గొప్పతనం గురించి నోట్లో వాగే నువ్వు నీ ఇంట్లోంచి నీ కొడుకునో కూతురునో దానిలో కలపలేకపోయేవే. నీకు అది గొప్ప కాదా? నోటికేనా గొప్ప? నీ బాడీలోంచి ఒకటి ఇచ్చానని చెప్పుకోవాలిగా. రేపు మీ ఆవిడని పంపించు నాగసాధువుకి, నువ్వు వెళ్ళిపోనే, నీ కొడుకుని పంపించు, నీ మనవని పంపించు, ఎందుకు అమెరికా పంపించావు అన్నాడు మా గ్రూప్ అడ్మిన్, వాట్సాప్ గ్రూప్ అడ్మిన్. ఒకసారి కొంగి తినిపోయి, ఏంటి సార్ ఈయన ఎలాంటి మాటలు మాట్లాడతాడు, నోటితో వాక్ చేసి చెప్పు. నేను వెళ్ళాను, నా లైఫ్, నా దేవుడు అంటే ఏంటో నాకు తెలుసుకుని నా లైఫ్ నేను వదిలేశా, నా జీవితం నేను నిలబెట్టి, నువ్వు చెప్పు, అప్పుడు నీ మాట వింటాను నేను. నీ గొప్పతనం, దేశం గొప్పతనం, ఈ ప్రపంచం గొప్పతనం, నాగరికత అనేది దేవుడు ఒక్కడ సొత్తు కాదు. ఎప్పుడు ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి పెంచుతూనే ఉంటాడు. దాన్ని బట్టి ఇది నాకొచ్చింది, మాకొచ్చిందని అహంకారం మనకు ఉండకూడదు భయ్యా. అది అర్థం చేసుకోవాలి, దాని గురించి ఆలోచించాలి. ఎంతమంది ఈరోజు అటు గురించి, ఎంత పవిత్రమైంది మన దేశం. ఎస్, ఏ నదైనా పవిత్రం ఉంచారా? ఉంచనోడు నువ్వు దాని గురించి మాట్లాడుతుంటే ఏది నిజం? నా లైఫ్లోంచి కనపడాలి కదా ఆ స్థితి ఏంటో. ఆ విశ్వాసపు జీవితంలో అహంకారం అనేది మనం దేన్ని బట్టో చెప్పుకునేది కాదు, నాలో ఉన్నదాన్ని గురించి మాట్లాడేది కూడా కాదు, ఎదుట పరిస్థితుల మధ్యలో మాట్లాడడానికి కూడా కాదు. ఇలాంటి బాబేల్ని ఒక్కసారిగా దేవుడు ఏం చేశాడు? తీసి పడేశాడు. ఎవడిని ఉంచడు, ఎవడే గొప్పడేం కాదు. అట్లా అని దేవుడు ఏమైనా అహంకారంగా ప్రవర్తిస్తాడా? అసలు అందుకే చెప్తున్నాడు, నరులలాగా ఆలోచించే విధానమే దేవునికి లేదు. ఇప్పటికీ అర్థం చేసుకోండి. ఇజ్రాయెల్ని ఆధారం చేసుకున్నటువంటి ఆ దేవుడు కానీ, ఇజ్రాయేలు ప్రజలకు ఆధారమైనటువంటి వాడు కానీ నరుడు కాదు అనే పదం ఏంటంటే, నీలాగా రివెంజ్ ఉండదు, నీలాగా రెసిప్రోకల్గా ఆడు ఇంత చేసాడు కాబట్టి నెల తీసేద్దాం అని ఉండదు. ఆయన ప్రణాళికలో ఒక వ్యక్తి దేవునికి వ్యతిరేకంగా మారుతుండేటప్పుడు అతన్ని శిక్షించటం కానీ, అతనికి బుద్ధి చెప్పడం కానీ, అతన్ని తీసివేయటం కానీ, అతనికి ప్రత్యామ్నాయంగా మరొకటి తయారు చేయటం కానీ, దేవుని యొక్క నీతిమత్వాన్ని ప్రజలు అర్థం చేసుకునే స్థాయికి పెంచుతాడు. పోయినోడు ఎప్పుడు అవతలోడితే తేడా అంటాడు, చెడిపోయినోడు ఎప్పుడు ఆడు గొప్పడని ఎందుకంటాడు, నాకన్నా గొప్పడని ఎప్పుడు చెప్పగలడు? వీరుడు ఆ మాట అనగలడు, నాకన్నా అతడు సూర్యుడని. అలా కానోడు ములుగుతాడు ఎంతసేపు, ఆడు దొంగ, ఈడు ఎలాగా అనేదో చెప్తాడు. సో ఆత్మీయమైనటువంటి వ్యక్తి తన వ్యక్తిత్వంలో ఆ అహం అనేది, ఆ గర్వానికి కారణం కాకుండా ఉండినప్పుడు దాన్ని, ఆ పరిస్థితుల్ని చూడగలుగుతాడు. మరొక మాట చూపిస్తాను. 2వ దినవృత్తాంతాలకు రండి, 26వ అధ్యాయం, 2 Chronicles. ఇరవై 26వ అధ్యాయం 3వ వచనం. ఉజ్జియా ఏలన ఆరంభించినప్పుడు
16 వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యెకొల్యా. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగి జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించిన కాలము దేవుడు అతని వర్ధిల్ల చేసెను. అక్కడ ఒక పదం ఉండాల్సింది, ఆశ్రయించినంత కాలము. ఆశ్రయించినా కాదు, ఆశ్రయించినంత కాలం అంటే ఏంటి అర్థమైంది? ఎన్ని రోజులు దేవుని ఎంతకాలం వాడు దేవుడే దిక్కు, దేవుడే నాకు ఆశ్రయము, దేవుడి వల్ల నాకేం కదరదు, దేవుడే 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 అన్నాడో, దేవుడు అతను ఏం చేశాడంట? వర్ధిల్ల చేసి. ఎంతకాలం అయితే అతడు దేవునితో నడిచాడో అంతకాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాడు. ఒక వ్యక్తి వర్ధిల్ల చేయబడినప్పుడు బైబిల్ ఏం చేసిందో తెలుసా? 3 తరాలను ముందుకు తీసుకెళ్ళి చెప్పుకొచ్చాడు. మీరు బైబిల్ వెతకండి తర్వాత. ఏ వ్యక్తి అయినా అతడు దీవించబడిన ఆశీర్వదించబడిన దైవ దృష్టిలో పడినవాడైతే వాడి తాతయ్య, వాడి తండ్రి, వాడు, ఆ తర్వాత మనవడు, 3 తరాలను గుర్తు చేసి వాళ్ళ 3 తరాలలో నుంచి ఒక పర్ఫెక్షన్ కలిగి ఉన్నటువంటి వ్యక్తిని బైబిల్ ఎంపికలో నడిపించబడింది. నేను మళ్ళీ నీకు కూడా చెప్తున్నా, నీ తరమే ప్రారంభ క్రైస్తవ తరం అయితే, హైందవ కుటుంబం నుంచి వచ్చిన వాడు అయితే, వచ్చిన దానివి అయితే, ఒకవేళ ఈ పెళ్లిలో మిక్స్ అవ్వకుండా చూసుకో. ఏ తరము? ఈ హైబ్రిడ్ పెళ్ళి అవ్వకుండా చూసుకో. హైబ్రిడ్ పెళ్ళి అంటే ఇటు హిందూ పెళ్ళి, అటు క్రిస్టియన్ పెళ్ళి, ఈ 2-3 పెళ్ళిళ్ళు ఈ అవ్వకుండా ఒక పద్ధతికి రా. క్రైస్తవ విశ్వాసానికి వస్తే క్రైస్తవ విశ్వాస నీతిలోకి వెళ్ళిపో. ఒక్కసారి క్రైస్తవ విశ్వాస కుటుంబంగా కట్టబడిన తర్వాత నీ జనరేషన్లో మిక్స్ అవ్వకుండా చూసుకో. నెక్స్ట్ జనరేషన్కి వచ్చేంత వరకు నువ్వు మంచి తల్లిదండ్రులుగా ఉండు. అంటే నీ పిల్లలకి నువ్వు మంచి నీతిమత్వం కలిగినటువంటి ఆత్మీయ జీవపు విలువలు కలిగి పెంచగలిగిన స్థాయికి పెరుగు. అప్పుడు నీ నెక్స్ట్ జనరేషన్లోకి వచ్చిన పిల్లలు ఫస్ట్ జనరేషన్ అవుతారు. వాళ్ళు ఖచ్చితత్వంలో క్రీస్తు యొక్క పరిపూర్ణతలో దైవక విశ్వాసపు జీవంలో కలిగినట్టు పెంచు. నెక్స్ట్ వాళ్ళ దగ్గరికి వచ్చినటువంటి పిల్లలు 3వ తరం, అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ జనరేషన్. ఈ థర్డ్ జనరేషన్లో గనక మీరు 3 తరాలను కాపాడుకోగలిగితే దేవుని దృష్టిలో పడిన వాళ్ళు అవుతారు. ప్రమాదం ఎక్కడుంటుంది చెప్పండి? ఈ 3 కల్తీ చేసి పడేస్తారు సాతానుగాడు. ఈ 3వ జనరేషన్లోకి వచ్చేటప్పటికే ఇంకా చాలు అంటాడు. అమ్మ ఎంత భక్తితో చూసుకో అంటాడు. ఈ పొరపాటు ఏంటి? ఇప్పుడు మేము మా తరంలో మేము హిందూ కుటుంబాల్లోంచి మొదటగా వచ్చిన వాళ్ళం. మేము రోషంగా ఉంటాం, మేము పౌరుషంగా బతుకుతాం. మనలాంటి వాళ్ళు అందరూ చాలా దేవుళ్ళు నిలబడిపోతారు. తరంలో నుంచి వచ్చిన క్రిస్టియన్స్ వెతకండి, వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళు ఎందుకు డైల్యూట్ అయ్యారు? 3వ జనరేషన్కి వచ్చేటప్పటికి వాళ్ళకి ఏమంత సీరియస్నెస్ రాదు. మా తాత క్రైస్తవుడు, మా నాన్న క్రైస్తవుడు, నేను క్రైస్తవుడు, అంతే. అదే జనరల్గా వెళ్ళిపోయిందే తప్ప అక్కడ సీరియస్నెస్ రాదు. ఆ ప్రాబ్లమే నీ ఇంట్లో జరగకుండా చూసుకో. ఒకవేళ అది జరిగిందా, వెల్ అండ్ ఫైన్. ఒకవేళ థర్డ్ జనరేషన్స్లో కనుక ఇంత రికగ్నైజేషన్ చెప్పగలిగినటువంటి బైబిల్ పట్టుకుంది అని అంటే మనల్ని కూడా బైబిల్ గుర్తిస్తుంది అని గుర్తించండి. ఈ దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచిన దేవుడు, వెంట్రుక పడిపోతుంటే చూస్తున్న దేవుడు, ఏ వ్యక్తి యొక్క బలహీనతను బలమును మరిచిపోని దేవుడు. నువ్వు ఆయన పేరట చేసిన ఏ పనైనా గుర్తించి రికార్డ్ చేస్తున్నాడు అని అంటే ఏ విషయం గురించి అయినా దేవుడు నిన్ను నిర్లక్ష్యం చేయట్లేదని గుర్తుపెట్టుకో. సో ఆ జాగ్రత్తగా నీ కుటుంబంలో 3 జనరేషన్స్ని నువ్వు కాపాడుకుని 4th జనరేషన్కి గనక ఆ మంచి విశ్వాసపు స్థాయిని తిమోతికి ఆ తల్లి నుంచి అతని అవ్వలో నుంచి తల్లిలో నుంచి కొడుకులోకి తీసుకురాగలిగి నాయకత్వాన్ని తీసుకురాగలిగిన స్థాయికి నువ్వు పెంచగలిగితే అది ఎంపిక చేయబడిన కుటుంబమే, దైవ దృష్టికి అనుకూలమైన సంపూర్ణతమైనటువంటి కుటుంబమే. కాబట్టి ప్రతి ఒక్కడు తన రక్షణ కాపాడుకోవాలి, తన తరాన్ని కూడా. నేనేదో పెళ్లి చేసుకున్నాను, 2 అన్నాను, 3 అన్నాను, చాలులే అంటే కుదరదు. ఆ చాలు అనేటువంటి వాళ్ళని కూడా చాలు అని దేవుడి చే చెప్పించేలాగా పెంచాలి. దానికి తగ్గట్టుగా తయారవ్వాలి క్రైస్తవ కుటుంబం. చాలా బాధ్యత కలిగి క్రైస్తవ విశ్వాసాన్ని కాపాడుకోవాలి బైబిల్. అందుకనే క్రైస్తవ్యం అన్నం తిన్నది ఈజీ కాదు, మంచిని తగినది హ్యాపీ కాదు. దాన్ని ఆ రోషంగా పౌరుషంగా బతకడంలోనే, ఆ సమర్పణ తెగువ కలిగి జీవించడంలోనే మనల్ని మనం కోల్పోవడంలోనే స్టార్ట్ అవుతుంది అది. ఇక్కడ ఈ ఉజ్జియా గురించి చాలా చక్కగా చెప్పబడింది. ఈ ఉజ్జియా గురించి చెప్పబడినటువంటి మాటల్లో ఆశ్చర్యకరమైన విషయం 14వ వచనంకి వచ్చేయండి. ఉజ్జియా ఈ సైన్యం అంతటికి డాళ్లను, ఈటెలను, ఎంత సైన్యం 13లో ఉందమ్మా. రాజునకు సహాయం చేయుటకై శత్రువులతో యుద్ధము చేయుటయందు పేరు పొందిన పరాక్రమశాలులైన 3,07,500 మంది గల సైన్యము వారి చేతి కింద ఉండెను. మంచి సైన్యం అండి. సగము
సైన్యమే, జనం ఎంతమంది ఉంటారు, ఇంచుమించు అంత సైన్యం పెట్టుకున్నాడు. ఉదయ ఈ సైన్యం అంతటికి డాళ్లను, ఈటెలను, హెల్మెట్లను, కవచాలను, విల్లులు, వడిసెలు, అసలు ఏం కావాలన్నా ఎక్విప్మెంట్ ఎంత పెట్టాడో చూడండి వీళ్ళకి. మరియు అతడు అంబులనేమి పెద్ద రాళ్లనేమి ప్రయోగించుటకై ఉపాయశాలులు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోను బురుజులలోనూ ఉంచెను. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను కనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. ఎందుకు ఇతను స్థిరపడేంత వరకు దేవుని సహాయం దొరికింది అని అంటే, అతడు చిన్నప్పటి నుంచే అతను ఎలా బతికాడంట, ఆ 4 generations తాలూకా ఫెయిత్ని తీసుకున్నాడు. చాలా ఫియర్ఫుల్గా ఉన్నాడు. అతనికి ముందు ఉన్నటువంటి 4 fathersలో ఒకడు తేడా ఉన్నాడు. వాడి గురించి వాళ్ళ అమ్మమ్మ చెప్పుంటుంది, వాళ్ళ అమ్మ చెప్పుంటుంది. వీడు జాగ్రత్తగా ఉన్నాడు. వాళ్ళు అలా చేశారా, నువ్వు చేయకురా అని వీడు జాగ్రత్తగా నిలబడ్డాడు. మొత్తం గెలిచాడు. 16వ వచనం చూడండి ఏముందో. అయితే అతడు స్థిరపడిన తరువాత, ఆ స్థిరపడిన అన్నది మాత్రమే రెడ్ లైన్తో గీసుకోండి, ఇంకేమొద్దు. అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి, ఎక్కడికి వెళ్ళింది ప్రాబ్లం ఇప్పుడు? మనస్సు దేన్ని బట్టి ఆడి మైండ్లోకి వచ్చింది? సెటిల్ అయిపోయింది కదా. స్థిరపడడం దేనికి సంబంధించింది? ఫిజికల్లీ. ఇదేంటి సంబంధించింది? మెంటల్లీ. ఇతడికి మైండ్లో చెడు తెగులు స్టార్ట్ అయింది. ఫిజికల్గా వాడికి కావాల్సినటువంటి ప్రాపర్టీసు, వాడికి కావాల్సిన ల్యాండ్ ఎక్విజిషను, వాడికి కావాల్సినటువంటి ఆర్మీ, వాటికి కావాల్సినటువంటి ఆర్మరింగ్ అన్నీ రెడీ అయిపోయిన తర్వాత వాడికి ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయిందంట? మనస్సున గర్వించి. ఇప్పుడు అవన్నీ నాకుంటే, మళ్ళీ చెప్పండి, అవన్నీ నాకుంటే, మళ్ళీ అవన్నీ నాకుంటే, ఏవన్నీ చెప్పండి. మీకెందుకు సైన్యం? మీకు కావాల్సినవి ఏమన్నాయి చెప్పండి. ఆ ఇల్లు, ఇంకా ఆ పెళ్ళి, ఇంకా ఆ పిల్లలు, ఇంకా బట్టలు, ఇంకా ఉద్యోగము, ఇంకా ఆ డబ్బులు. నాకు డబ్బులు తర్వాత స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు బంగారం నాకుంటే, బ్యాంక్ బ్యాలెన్స్ నాకుంటే, అక్కడతో లైఫ్ ఏం సెటిల్ అవుతుంది. మంచి అల్లుడు, ఆ తర్వాత మంచి కోళ్ళు, ఆ తర్వాత మంచి కట్నం, ఆ తర్వాత మంచి ఆ కారు. ఇంక అక్కడ నుంచి మనస్సుకి ఏదో స్టార్ట్ అవుతుంది. ఫిజికల్ ఎప్పుడైతే సెటిల్మెంట్ స్టార్ట్ అవుతుందో, ఎక్కడ స్టార్ట్ అవుతుంది ప్రాబ్లము? హెడ్కి స్టార్ట్ అవుతుంది. భౌతికంగా నీకు రానప్పుడు లేనప్పుడు దేవుడే, అన్నీ దేవుడే, ఏది ఇచ్చినా దేవుడిదే. మీకు ఇంకో జోక్ చెప్పనా, నవ్వుకోవడానికి సుమా. ఒక 5,000, 4,000, ఆ రూపాయలు జీతం తీసుకునేటప్పుడు నీకు దేవుని మీద ఉన్న విశ్వాసం, పరిశుద్ధ భయం, దేవునికి ఇచ్చేటప్పుడు ఇదంతా దేవుడు నాకు ఇచ్చాడు అనే ఆనందం, ఆ దీనత్వం. ఒక 50,000 వచ్చేటప్పుడు కొండ చూడండి, ఒక 0 యాడ్ అయింది దీనికి దానికి. 5కి 50కి 0 ఒక చివర పెరుగుతుంది. అది ఇటు వచ్చింది అంతే. ఒక్కసారి ఇచ్చేటప్పుడు కూడా అతని మనసులోంచి ఎలా ఇస్తాడు? దేవునికి ఇచ్చేటప్పుడు కూడా నేను దేవుడు పని చేస్తున్నానని ఇలాగ ఇస్తాడు. 50,000 తీసుకున్న జీతగాడు దేవునికి 50,000 ఇచ్చినా కూడా, 50,000 జీతం ఇచ్చేస్తున్నా కూడా దేవుడు పని అవుతుంది ఉంచుకోండి అంటాడు. రే నీకు ఇచ్చింది ఆయన రా అయ్యా, అది తెచ్చుకునే భాగ్యం ఇస్తుంది ఆయన. నువ్వు ఇచ్చేటప్పుడు ఎవరికి ఆ ఫీల్ ఎలా ఉంటుందో తెలుసా? నేను తీసుకునేవాడిని కాబట్టి నాకు తెలుసు. ఆ ఇచ్చేటప్పుడు ఆ మొహం, ఆ మాట, ఆ తీరు, ఆ పద్ధతి, ఆ విధానం, ఆ ఇచ్చి వెళ్తునేటప్పుడు ఆ 2-3 నిమిషాలు అతని హృదయంలోంచి అతని నడక, అవన్నీ డిఫరెంట్ కనపడతాయి. ఎక్కడ తేడా అని అర్థం? బయట కనపడతారా? మా మాటల్లో కూడా బాగానే ఉంటుంది. కనబడనిది, కనబడినవి 2 వేరు. అది టైం ఉంటే చెప్తాను మళ్ళీ. ఈ ఉజ్జియ మనస్సును స్థిరపడిన తర్వాత, అది భౌతికంగా స్థిరపడిన తర్వాత అతని మనస్సున 23కి వచ్చాయమ్మా. 20 ఒక్క నిమిషం, 20 ఇంకా ముందుకు ఉంది. అతను చేసిన పని ఏంటో తెలుసా? 17 16 అతడు ధూపపీఠము మీద ధూపము వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించిన తరువాత, యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా. ఎవరి మీద? దేవుడైన యెహోవా మీద.
ఏంటండి ఇది బాధ? ద్రోహం. ఎవరి మీద ద్రోహం? తెలుసా నీకు అంటే ఏంటో? దేవుడి మీద ద్రోహం చేయడం అంటే ఏంటో వివరిస్తాను. దేవుడంటే తెలియకపోవటం కాదు ఇది. దేవుడు నాకేం చేశాడు అనే దుఃఖం కూడా కాదు. దేవుడు నాకేం చేయలేకపోయాడు అనే బాధ కూడా కాదు. దేవుని మీద అలగడం కూడా కాదు. దేవుడు తెలిసిన తర్వాత, దేవుణ్ణి ఎరిగిన తర్వాత, దేవుని గురించినటువంటి ఒక అభిప్రాయాన్ని నీ సొంత జ్ఞానంతో, దేవుని యొక్క బలమును కానీ, శక్తిని కానీ, దేవుని యొక్క సార్వభౌమిక అధికారాన్ని కానీ, దేవుని యొక్క ఉన్నతత్వాన్ని కానీ నువ్వు చులకనగా చూడటం దేవునికి ద్రోహం చేయటం. చులకనగా చూడటం. నేను ఒకరోజు ఒక పని చేశానంటే ఈ పని నా అలవాటుగా చేసింది కాదు, అలవాటైన పనిగా చేయటానికి దేవుడిచ్చిన కృపది. అది చేస్తున్నప్పుడు నా మనస్సులో నేను ఇది చేయగలుగుతున్నాను, ఈ గొప్పగా నేను చేయగలుగుతున్నాను అని నీ మనసులోకి రావడం దేవుని ఎదుట ద్రోహం. ఏ పనైనా చాలా గొప్పగా చేయగలిగాను అని నీ మనసు నిన్ను అన్న రోజు నువ్వు దేవుని ఎదుట ద్రోహానికి పాల్పడటానికి ప్రారంభం బీజం వేసుకున్నావు. నువ్వే పని చేసినా, ఆర్టిస్టిక్గా చేసినా, క్రియేటివ్గా చేసినా, ఇన్నోవేటివ్గా చేసినా, ఇంకొక మనుషులందరికీ ఎగ్జాంపులరీగా చేసినా కూడా నేను దేవుని ఎదుట నా దీనత్వాన్ని దాటుకుని దేవుని ఎదుట నా గర్వాన్ని పెంచుకోవటానికి అహాన్ని ప్రదర్శిస్తున్నానని అర్థం. ఇతడు దేవుని ఎదుట ద్రోహం ఏంటంటే ఆ బలిపీఠం మీద దేవుని యొక్క ధూపార్తులకు ఇవ్వటానికి లేవీయులైన యాజకులు ఏర్పాటు చేయబడ్డారు. అది కాదని వీడు వెళ్ళి ఆఫ్టర్ ఆల్ నా దేవుడే, నా టెంపుల్, నా భూమి, నేను రాజుని, నా టెంపుల్లో నేను పెట్టిన దేవుని దగ్గర నేను చేయకపోతే ఎవడు చేస్తాడు, లేకండ్రా అని కొంతమంది లేచారు. ఎక్కువ మంది లేచారు. రాజుకి తిరగబడితే చంపేస్తాడు. అయినా కూడా వెళ్ళి, రాజా నువ్వు చేస్తున్న పనేంటి, ఈ అహంకారం ఏంటి, ఈ గర్వం ఏంటి, ఏమనుకుంటున్నావు, లేదు కుదరదు, నువ్వు ముట్టుకోవడానికి వీల్లేదు, నువ్వు రాజులాగుండు, యాజకుడు మాత్రమే చేయాలి ఈ పని, ఇది దేవుని సంబంధమైనటువంటి మందిరం, దేవుని మందిరంలో దేవుని ప్రతిష్ఠించబడ్డవాడు తప్ప ప్రతిష్ఠిత ఆభరణాన్ని ముట్టడానికి మరొకటికి అవకాశం లేదు, మా మాటిను చెప్పి కొంతమంది బతికినాడుతుంటే కొంతమంది హెచ్చరించారు. ఒప్పుకోలేదు. దేవుని ఎదుట సైతం ఏమవుద్దిరా, ఇది నా మందిరం రా, ఆ బంగారం నాదిరా, ఆ ధూపార్తులకేసిన కోటింగ్ 9 రా, నాదిరా అనుకున్నాడు అంతే. ఒక్కసారి అతనిలో వచ్చినటువంటి ఆ అహంకారం ఏం చేశాడో తెలుసా దేవుడు? అలా నుంచున్నాడు. అలా నుంచిన వెంటనే కుష్టు స్టార్ట్ అయిపోయింది. కుష్టు మచ్చ అలా స్టార్ట్ అయిపోయింది. అప్పుడు వాడికి అర్థమైంది ఏమని, ఇంక నేను దేవుని సన్నిధిలో నిలబడటానికి కాదు. ఎంత రాజైనా, ఎంత గొప్పోడైనా ఏ పాపమైనా చేయొచ్చు, ఎలాంటి పరిస్థితి అయినా చేయొచ్చు, కానీ కుష్టు వస్తే సామాన్యమైనటువంటి ప్రజలు కూడా దేవుని సన్నిధిలో ఉండనివ్వకుండా వాడిని తోలేయచ్చు అన్నది రాజాజ్ఞ. అది మొదటి నుంచి వచ్చినటువంటి దైవ సందేశం, ప్రైమరీ కాషన్స్. అంటే దేవుని మందిరం దగ్గర కానీ, దేవుని మందిరం లోపల కానీ, దేవుని పరిశుద్ధ ప్రదేశం దగ్గర కానీ కుష్టున్నోడు కనపడకూడదు. తోలేస్తారు, ఆడు ఉంచరు, ఆడు వెళ్ళిపోవాలి. ఆడు వెళ్ళకపోతే ఆడు తరిమి కొట్టేస్తారు. ఎందుకంటే ఆడు శాపగ్రస్తుడు. కుష్టు మామూలుగా వచ్చిన జబ్బు కాదు, యెహోవా వలన శాపం వలన. ఆ రోజుల్లో, ఆ కాలంలో ఆ ప్రజలకు మాత్రమే ఉండవు. ఇప్పుడు వచ్చేట్లు ఎప్రెస్ అది కాదు. మీరు 2 నెలలు చీకటి గదిలో ఉండిపోతే 3వ నెల 4వ నెల 1వ రోజు కానీ 2వ రోజు కానీ మీకు వచ్చేస్తుంది కుష్టు. మనకు డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ డర్మ్ అలాంటిది, ఆ జన్మ లాంటిది. మనం ఈ ఎండ తగలకుండా అంత చీకట్లో ఒక శుభ్రం లేని, స్నానం చేయకుండా కొన్ని రకాలుగా ఉంటే మన బాడీని మనం తినేస్తుంది. అలాంటి జబ్బు. ఆ రోజుల్లో శాపం మాత్రమే. యెహోవా శాపం అతనికి వచ్చిందన్న విషయం అతను గుర్తొచ్చి అతను బయటకు పరిగెత్తుకొచ్చాడు. పశ్చాత్తాపడటానికి ప్రయత్నం చేశాడు, అవకాశం లేదు. మరణించేంత వరకు కూడా వాడు కుష్ఠరోగి అయి ఉన్నాడు అనేటువంటి విషయం చెప్పింది. అంటే బైబిల్ చెప్పేటువంటి ఈ మాట మనం ఎందుకు భయపడాలంటే, అతడు 19వ వచనం, ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరములో
ధూపపీఠము ప్రక్కన అతను ఉండగా యాజకులు చూచుచునే ఉన్నప్పుడు అతని నోసట కుష్ఠరోగము పుట్టెను. ఈ మాటని ఎవరైనా మీ సేవకులు పాస్టర్ని అంటే వచ్చేద్దని ఇలాంటి వాటలు చూపిస్తే కనుక ముందు ఆ పాస్టర్ని కొట్టేయండి, ఏం భయపడద్దు. ఇలాంటి మాటలు చూపించి పాత నిబంధన గ్రంథాన్ని కొత్త నిబంధనలో ప్రజలకు ఆపాదించి యెహోవా సేవకుడు అంటే అతడు అనాయింటింగు, అతడు ముట్టుకున్నాడు అంటే 3,000 పెట్టి అనాయింటింగ్ కొనేసుకునేవాడైతే ఈడు అలాంటోడే. ఈ సర్టిఫికెట్లు దేవుడు అభిషేకించిన వాడు ఇలాంటి మాటలు మాట్లాడు. దేవుడు అభిషేకించబడినటువంటి అభిషేకం ఇలాంటి పద్ధతులు విధానాలను బోధించదు నూతన నిబంధన పద్ధతి ప్రకారం. అలాంటివి చూపించి సేవకుండంటే మీకు కుష్ఠొచ్చేద్ది, ఇదిగో ఇక్కడ యాజకుడు అన్నాడు, మేము యాజకులము, మా కుటుంబ యాజకులు, మా ఆవిడనన్నా, మా పిల్లనన్నా, మా పిల్లోడినన్నా, మా కుక్కనన్నా అంటే ఆడిని తరిమిదని కొట్టచ్చు, డౌటే లేదు. ఇలాంటివి ఎక్కడ కూడా బైబిల్లో లేని విషయాలను మీరు సరిగ్గా చదవక, సరిగ్గా అర్థం చేసుకోక, అపోహపడిపోయి ఏదో అయ్యగారు చెప్తున్నారు, అయ్యగారు మాకు దేవుడు అయితే నువ్వు దేవుని ఎదుట వ్యతిరేకిస్తున్న వ్యక్తివే అవుతావు. జాగ్రత్త. ఇది తడవు చేయక అక్కడి నుంచి పారిపోయాడు. ఇంకా పరిస్థితి అయిపోయింది. అయితే కిందకు వచ్చేటోటికి అతను చనిపోయిన తర్వాత అతనికి బదులుగా వేరు అతని కుమారుడు యోతాము అతని బదులుగా రాజు. ఇతని హృదయంలో యెహోవా ఎదుట జరిగించినటువంటి తన ద్రోహాన్ని బైబిల్ చాలా గట్టిగా చెప్పింది. అతను ఆశ్రయించిన కాలమేమో వర్ధిల్లాడు, మనస్సును గర్వించినప్పుడేమో అతనికి రోగం వచ్చింది. ఆ ద్రోహమేమో దేవుని నుంచి దూరం చేసేసింది. ఈ అహంకారం నీకు తెలియకుండానే నువ్వు దేవుని ద్రోహిగా చేసేలాగా, దేవుడు ద్రోహం చేసిన వాడుగా భావించేలాగా మనుషులు మారతారు. అలాంటి మార్పుకి నీ మనసు అవకాశం ఇవ్వద్దు. మనసులో ఎక్కడైనా దేవుడు నాకు అన్యాయం చేశాడని ఎవరికైనా అనిపించిందా? 3 మగపిల్లలు పుట్టేశారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. 3వ మగపిల్లడిని పుట్టిన తర్వాత ఆ అమ్మాయి చర్చికి రాలా. నేను ఫోన్ చేశాను, ఏరా 2 మగపిల్లల తర్వాత 3వ పిల్లోడు పుట్టాడు కదా, 3 పేర్లు ఉన్నాయి నా దగ్గర. నాకు ఎందుకు ఫస్టోడి పేరు పెట్టేటప్పుడు 2-3 పేర్లు కూడా కనపడ్డాయి. ఆ 3 పేర్లు ఇదిగో నా డేట్ రాసి పెట్టుకున్నాను నా ఐప్యాడ్లో, ఇదిగో 3 పేర్లు రాశాను చూడు అని చెప్పి పాత ఐప్యాడ్ తీసి చూపిస్తున్నప్పుడు ఏడుస్తుంది. ఏమి అని అంటే, చూడు నేను ఎప్పుడు రాశాను 3 పేర్లు, ఫస్టోడికి అదే పెట్టాను, రెండోడికి ఒకటి పెట్టాను, మూడోది నీకు ఏదో వస్తుందని తెలుసు, మూడోడు మగపిల్లాడు పుడతాడు, మూడోడికి ఈ పేరు కూడా దేవుడు చెప్పమన్నాడు అని చెప్తే ఏడుస్తూ అంది, నేను ఎప్పుడో వదిలేసాను దేవుడు నాకు. ఎప్పుడు వదిలేసావనంటే ఆడు పుట్టాకే. ఎందుకు అనంటే నాకు ఆడపిల్ల అంటే ఎంత ఇష్టమో నీకు తెలియదా అన్నయ్య, ఆడపిల్లని మొగడిచ్చాడు దేవుడు, ఈ నిత్యాకి ఇంక అంతే, ఇంకా దేవుడి మీద నాకు విరక్తి పుట్టింది. దేవుడు కొంతమందికే ఫేవర్ చేస్తాడా? దేవుడు కొంతమందికి ఫేవర్ చేస్తాడా? కొంతమందికే చేస్తాడా? ఆయన అందరికి ఉపకారం, కొందరికి అపకారా? మరి ఇదేంటి కొందరికి అంటే? అవన్నీ ఏంటంటే దేవుని మీద వ్యతిరేకతను కలిగించేటువంటి ఆ మనస్సుతో, ఆ వ్యతిరేక హృదయంతో దేవుని ఎదుట ద్రోహం తలపెట్టకూడకపోయినా నువ్వు పొందినది దేవునిది అని తెలియకపోవటం ఎంత దుర్మార్గం చూడండి మనిషికి. అలాంటి ద్రోహపు తలంపు నీ మనసులో ఉండడానికి వీల్లేదు. సరే, ఆడికి ఏం పేరు పెడదాం అనుకున్నావు అని అంటే హిందూ దేవుడి పేరు చెప్పింది. ఎంత ధైర్యం అండి పిల్లలకి. నేను నీ కొడుకు నీ ఇష్టం పెట్టుకో, మీ ఆయన నీకు ఏమి అన్నప్పుడు నేను ఏమన్నాం, కాకపోతే నీ కుటుంబం విషయంలో బాధ్యత కలిగి కొన్నాళ్ళు ప్రార్థన చేశాను కాబట్టి నాకు ఆ కన్సర్న్ ఉంది కాబట్టి నేను అడుగుతున్నాను, ఇదిగో ఈ పేరు నీకు ఇస్తున్నాను, నువ్వు పెట్టుకుంటే పెట్టుకో, లేకపోతే మానే అన్న. ఆ పిల్లోడు యూకేజీకి వచ్చాడు, నేను చెప్పిన పేరేమో స్కూల్లో రాసింది, వాళ్ళు పిలిచే మాత్రం లోక పేరే పిలుస్తుంది. నేను అక్కడికి అన్నాను, ఎందుకు అలా చేసావు, అది కూడా మార్చేయచ్చు కదా అని. అంటే ఏమో ఆడి పట్ల దేవుడి ఉద్దేశం ఏముందో. రైటే, నా పట్ల దేవుని ఉద్దేశం లేదు, నాకు ఆడపిల్లని ఇవ్వమంటే మగపిల్లాడు ఇచ్చాడు, ఐ హేట్ హిమ్, బట్ హీ హ్యాజ్ హిజ్ ప్లాన్ ఫర్ హిజ్ ఓన్ సన్. దేవుడు కదా ఇచ్చాడు అంటున్నావు కదా, నాకు కూడా తెలుసు, నేనే కనాలనుకోలేదు, అది దేవుడు ఇచ్చాడు. నిజం చెప్తున్నానండి, అమ్మాయికి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయ్యింది. సెకండ్ అయిపోయిన తర్వాత వాళ్ళు చెప్పారు, అలాగేనంది, చేసామన్నారు, అయిపోయిందని కూడా డాక్టర్ గారు చెప్పారు. ఆ డిశ్చార్జ్ సమ్మరీలో రాసి ఉంది. 3వాడు వచ్చాడు, మరి ఎలాగొచ్చాడు? ఇవి మెడికల్కి అందని ఊహలు. మరి ఐప్యాడ్లో పేరు ఎందుకు ఉంది మరి? ఇది ఉందంటే మరి అదేదో రాసింది. నాదేం బైబిల్ కాదంటే ఐప్యాడే, సాఫ్ట్వేర్ ఆడు పంపకపోతే అయిపోద్ది, అందులో అయ్యి
మిగిలింది ఏదైతే కాపీ కొట్టదు, ఇది అయ్యి అయిపోతే ఆ సిస్టమే అయిపోద్ది అంతే. అది చెప్తున్నప్పుడు అది దేవుడిచ్చాడు కదా, ఆడి పట్ల ఏముందో కనీసం ఆ విషయంలో నీ పిల్లడి విషయంలో కొంచెం ఆలోచన చేసావు, కానీ ఆడి పిలుపుల మధ్యలో మాత్రం అలా చేయకమ్మా అని చెప్పాను. ఖచ్చితంగా వస్తారు ఒకరోజు. కాకపోతే ఈ ద్రోహం చేసిన దినాల తాలూకా ఫలం ఎవడికి వస్తాడు? ఎవడు కోసుకోవాలి? వ్యక్తిగత సెల్ఫే. ఎవడు విత్తితే అడేకి వస్తాడు. అంతేగాని నువ్వు తినేస్తే పళ్ళు నీ పిల్లోడికి పళ్ళు పులుస్తాయా? అమ్మ నువ్వు చేసిన దానికి నువ్వు అనిపించక ఎవడు అనిపిస్తాడు? దేవుని ఎదుట ద్రోహానికి తలపెట్టకండి. ఏ అహంకారము మనం మనస్సును గర్విస్తూ, మనం వృద్ధి పొందినటువంటి ఆలోచన కలిగిస్తూ, మనకు తెలియకుండానే మన మనస్సులో కొంచెం అప్లిఫ్ట్ కనిపిస్తుంది, వృద్ధి చేశామనిపిస్తుంది, గొప్ప చేశామనిపిస్తుంది, పొందుకున్నామనిపిస్తుంది, అనుభవిస్తున్నామనిపిస్తుంది, సరిపోయింది ఉందనిపిస్తుంది, ఇది నాకు తెలుసు అనిపిస్తుంది, నా దగ్గర ఇదంతా ఉందనిపిస్తుంది. ఒక్క పూట మారిపోద్దండి సీను. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మారిపోతాయి సీన్స్ అన్ని. కాకపోతే ఈ పడిపోయిన వాళ్ళందరినీ నేను చెప్తే, చూసిన వాళ్ళందరినీ నేను చూసిన ఈ చరిత్రలో, ఆ కాలం చరిత్ర చదివింది కదా, చూస్తున్న చరిత్రలో జరిగిన విషయం ఏంటంటే, వాళ్ళు చెప్తారు పలానా రోజు నుంచి నేను ఇలా అయ్యానని. నేను అది నీకు గుర్తుంది కదా, మరి ఆ రోజు నువ్వు ఎందుకు మారలేదు అని అంటే, నేనున్నాను కదా మధ్యలో శరీరం, అది ఊరుకోనివ్వదు, అది చెయ్యనిస్తుంది. అలాగా దేవుని ఎదుట వాడు మారుతున్నాడు అనే విషయం గమనించండి. ఇట్ ఈస్ అగెన్స్ట్ ద గాడ్. దయచేసి మన అంతరంగంలో అలాంటి అహంకారం కలిగించేటువంటి స్వభావం కానీ, మనస్సును గర్వించేటువంటి ఆ స్వభావం కానీ అహంకారం యొక్క లక్షణమే. అలాంటి లక్షణాలు మన మనసులోకి రాకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ మన విశ్వాసాన్ని మనం ముందుకు కొనసాగుదాం. ప్రార్థన చేద్దాం. ప్రభు ఇంకా ఈ విషయాన్ని మాట్లాడాలి, ఇంకా తేటగా మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. దాని యందు మనలో ఈ కడవరి కాలపు ఆత్మీయ అహంకారాలకు అవకాశం ఇవ్వకుండా మన ఆత్మీయతను కాపాడుకుందాం. ప్రార్థన చేద్దాం.